మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన మొదటి చిత్రం ప్రాణం ఖరీదు అనే మూవీ ఈ నెల 22కి చూసుకుంటే గనక 47 సంవత్సరాలు అయితే పూర్తయింది. అలాంటిది ఆయన ఈ మెగాస్టార్ స్థాయికి ఎదిగిన నేపథ్యంలో అభిమానులను గుర్తు చేసుకుంటూ ఒక పోస్ట్ అయితే పెట్టారు. మరి దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన క్రేజ్ కానివ్వండి, డాన్స్ లో గ్రేస్ కానివ్వండి, నెక్స్ట్ లెవెల్ అనే చెప్పొచ్చు. అలాంటిది ఆయన మొదటి చిత్రం అయిన ప్రాణం ఖరీదు అనే మూవీకి సంబంధించి 47 సంవత్సరాలు అయితే పూర్తవుతున్నాయి ఈ నెల 22కి. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ అయితే పెట్టారు, అది గుర్తు చేసుకుంటూ. అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఏమంటారు మేడం? అవును, నిన్నటికి కరెక్ట్గా 47 సంవత్సరాలు అయింది ప్రాణం ఖరీదు. అంటే ప్రాణం ఖరీదులో ఆయనది చిన్న పాత్రే కానీ గుర్తుండిపోతుంది అది కూడా. తర్వాత మన ఊరి పాండవులు, మన ఊరి పాండవుల్లో మీకు అతనిలో ఉండే నటుడు కనిపిస్తాడు మనకి. ముఖ్యంగా ఆయన కళ్ళల్లో ఒక మెరుపు ఉంటుంది. అక్కడి నుంచే మీకు అసలు ఆయన అంటే ఒక హీరో అవుతాడు అనే ఒక ఇది వస్తుంది మనకు ఆ సినిమా చూస్తే. సో దాని మీద ఆయన ఒక పోస్ట్ పెడుతూ 47 సంవత్సరాలు నా ప్రస్థానంలో ప్రతి ఒక్కళ్ళు నన్ను చాలా ఆదరించారు, చాలా నాకు అంటే ఈ స్థాయికి తీసుకొచ్చారు. కుటుంబం కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, సినిమాకి సంబంధించి ప్రేక్షకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కళ్ళు నా ఈ ప్రయాణంలో భాగస్వాములు అయ్యారు, నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చారు అని పెడితే, సో దాని మీద నిన్న పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అన్నయ్య మీరు అంటే 47 సంవత్సరాలు నాకు ఇంకా గుర్తుంది. అప్పుడు మేము నెల్లూరులో ఉన్నాము, నెల్లూరు కనకమహల ఇక్కడ ఆ థియేటర్లో చూశాను నేను ఆ సినిమా. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నయ్య అలాగే ఉన్నారు. అన్నయ్య ఒక పోరాట యోధుడు అన్నట్టుగా చెప్పాడు. పుట్టుకతోటే ఆయన యోధుడు. ఇప్పటికీ ఆయనలో ఎటువంటి మార్పు లేదు. మనిషి ఎప్పుడు కూడా వినయం కావచ్చు, ఏదైనా కూడా అలాగే ఉన్నారు ఆయన. అందరికీ గౌరవం ఇవ్వడంలో కావచ్చు, అంటే వినమ్రత తగ్గలేదు ఇంత ఎత్తుకు ఎదిగినా కూడా ఒక మెగాస్టార్ అయినప్పటికీ అనేది ఆయన చెప్పిన మాట. దాని మీద అంటే తను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను మీతో కలిసే ప్రయాణం చేస్తున్నాను, మీ నుంచి ఎన్నో నేర్చుకున్నాను అని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దాని మీద ఆయన నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో ప్రయాణం చేసిన దాంట్లో ఫొటోస్ అవంతా కూడా షేర్ చేశారు. ఆయన షేర్ చేస్తే ఈ రెండూ చూసి ఎవరు రామ్ గోపాల్ వర్మ గారు, సాధారణంగా ఆయన నెగిటివ్లు ఎక్కువ పెడతారు, అంటే ఈ మధ్యన అంతా కాంట్రవర్సీలు ఎక్కువైపోయింది, కానీ చిత్రంగా ఆయన ఒక మంచి పోస్ట్ పెట్టడం జరిగింది. ఇది అటు మెగా ఏమంటారు ఫ్యాన్స్కి, ఇటు పవర్ స్టార్ ఫ్యాన్స్కి కూడా చాలా ఆనందకరమైన విషయం. సో మెగా పవర్ జోష్ నింపాలంటే మీ ఇద్దరు కలిసి ఒక సినిమా చేస్తే అది మొత్తం ప్రపంచంలోనే ఒక మెగా పవర్ సినిమా అవుతుంది అని చెప్పారు ఆయన. అంటే అందరూ కూడా చాలా సంతోషిస్తారు కలిసి పని చేస్తే అని. అంటే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది ఖచ్చితంగా. అది నిజంగానే బాగుంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఉండే మార్కెట్ ఆయనకుంది, చిరంజీవిది చాలా పెద్ద మార్కెట్, అది అందరికీ తెలుసు, ఎవరి మార్కెట్ వాళ్ళది. సో ఖచ్చితంగా అది ఒక పెద్ద హిట్ అయ్యే అవకాశం ఉంది. అయితే రామ్ గోపాల్ వర్మ అప్పుడప్పుడు కొన్ని మంచి మాటలు చెప్తూ ఉంటారు ఆయన కదా. అసలు ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ వేరు, ఆఫ్ లేట్ రామ్ గోపాల్ వర్మ వేరు. కాకపోతే ఇవాళ ఈ ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ మళ్ళీ పాత రామ్ గోపాల్ వర్మ అయ్యారా అని ఒక సందేహాన్ని క్రియేట్ చేసింది. అదే కాకుండా చిరంజీవి గారు తన పోస్టులో తర్వాత అంటే పవన్ కళ్యాణ్ పెట్టిన దానికి మళ్ళీ రీట్వీట్ చేసి స్పందిస్తూ ఆయన చాలా ఆయన ఆనందపడ్డారు. తర్వాత ఇంకో మాట ఏమన్నారంటే, ఓజీ చాలా పెద్ద హిట్ కావాలి, ఈ చిత్రం విజయాన్ని అందుకోవాలి, తప్పకుండా అందుకుంటుంది, మీరు అందుకు అర్హులు అని ఆ చిత్ర కుటుంబాన్ని, చిత్రానికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఆయన విషెస్ చెప్పడం జరిగింది. సో మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరంలో ముఖ్యంగా సెప్టెంబర్ మాసం చాలా బాగుంది తెలుగు చిత్ర పరిశ్రమకి. ఓ పక్క లిటిల్ హార్ట్స్, మరో పక్క మిరాయి, ఇప్పుడేమో ఓజీ రాబోతోంది ఈ నెల 25. సో అక్టోబర్ 2 కాంతారా రిలీజ్ కాబోతోంది. ఆ తర్వాత చిరంజీవి గారిది రాబోతుంది. అంటే
ఒక మంచి జోష్ కనిపిస్తోంది. ఇండస్ట్రీ అనేది ఒక విజయాలతోటి దూసుకుపోతుంది తెలుగు ఇండస్ట్రీ. నార్మల్ గా ఎంత బడ్జెట్ పెట్టినా ఇలాంటి హీరోస్ చేసినా కొన్ని క్లిక్ అవ్వట్లేదు. కొన్ని క్లిక్ అవ్వట్లేదు. ఇక్కడ హీరోలకు అతీతంగా బడ్జెట్కి అతీతంగా ఆ కథలని బేస్ చేసుకుని సినిమాలు హిట్ అవుతున్నాయి. సరే ఓజీకి నిన్న మనం చూసాం, ఏకంగా 1,50,000 ఎంతో పెట్టి టికెట్ ఎవరో కొన్నారు. అంటే క్రేజ్ అంతే. సరే దాని మీద కమెంట్స్ అనవసరం, ఎవరి ఇష్టం వాళ్ళది, వ్యక్తిగతం కాబట్టి అది మనం దాని గురించి పెద్ద కమెంట్ చేయక్కర్లే. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి మాత్రం నటిస్తే అది 2026లో మొదలయ్యి 2027కి ఒకవేళ రిలీజ్ అయితే అదొక ఇంకా సూపర్ డూపర్ హిట్ అవుతుందేమో మనకు తెలియదు. సో ప్రేక్షకులకు ఒక కనువిందు. అండ్ అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కత్తి పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి జోష్ అయితే నింపారని చెప్పచ్చు మేడం. అంటే ఒక పొలిటీషియన్ అనే డిప్యూటీ సీఎం అనే హోదా కూడా నేను మర్చిపోయాను వీళ్ళ జోష్ చూసిన తర్వాత అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. నేను సినిమాలు చేస్తాను, నేను రాజకీయాలు చేస్తాను అన్నారు ఆయన. అంటే అది ఎవరికి చెప్పారో మీకు తెలుసు. మొన్న ఇటీవలే రోజా గారు కమెంట్ చేశారు కదా. తర్వాత చాలా మంది వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా, ఈయన సినిమాలు చేసుకుంటాడా పాలిస్తాడా అని. ఓట్లు వేసింది ఎందుకు షూటింగ్ల కోసం అని. అది ఆయనకి తెలుసు, ఆయన ఏం చేయాలో చేస్తున్నారు, పర్మిషన్ తీసుకుని షూటింగ్స్ చేసుకుంటున్నారు. మరి మీరందరూ ఏం చేశారు, మీలా దోచుకోవాలా కూర్చుని? మీరు అసలు అసెంబ్లీకే రారు, మీరు మాట్లాడటం ఏంటి? సిగ్గుండాలి కదా మాట అంటానికి కూడా. మీరు గెలిచాక అసెంబ్లీకి వెళ్లకుండా, ప్రజల్లో తిరగకుండా, జీతాలు తీసుకుంటూ ఓ మైక్ ముందుకు వచ్చి మాట్లాడుతూ, లేకపోతే ఒక ట్వీట్లు పెడుతూ వైసీపీ వాళ్ళు మాట్లాడటం ఏంటి? రోజా గారు మొన్న కూడా 25-30 మందిని వేసుకుని తిరుమలకి వెళ్ళటం ఏంటి? కాబట్టి వీళ్ళు మాట్లాడడానికి అనర్హులండి. ఏది ఏమైనా వర్మ గారి ట్వీట్ ఇవాళ మెగాస్టార్ ఫ్యాన్స్కి, పవర్ స్టార్ ఫ్యాన్స్కి ఒక మంచి, అంటే యాక్చువల్గా వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు రామ్ గోపాల్ వర్మ గారు. సో అలాంటిది ఇది చాలా పాజిటివ్గా తీసుకొచ్చంటారు మేడం. ఖచ్చితంగా ఇవాళ వివాదాలకు అతీతంగా ఆయన, మరి పొద్దున్నే ఆయన ఏ జోష్లో ఉన్నారో మనకు తెలియదు. సో పవన్ కళ్యాణ్ గారు అయితే దుర్గామాత ఆశీస్సులు అన్నయ్యకి ఎప్పుడు ఉండాలని కోరుకున్నారు, దసరా కాబట్టి. సో మొత్తం మీద మంచి విషయం ఇది. ఫ్యాన్స్కి పెద్ద పండగే నిజంగా ఆ సినిమా వస్తే కనుక వాళ్ళిద్దరితోటి. ఓకే మేడం, థ్యాంక్ యూ.